హాయ్ అందరికీ నమస్కారం. నిన్నటిదాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్క అంటున్నారు సువేందు అధికారి. వాస్తవానికి గత కొంతకాలంగా మమతా బెనర్జీ సారథ్యంలో శాంతి భద్రతలు పశ్చిమ బెంగాల్లో చాలా దారుణంగా దెబ్బతిన్న విషయం మనందరికీ తెలిసింది. అయితే సువేందు అధికారి ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన మార్పులు వస్తున్నాయా అన్నట్టుగా జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డిని ఎట్లయితే నడి రోడ్డు మీద అరెస్ట్ చేసి తీసుకుపోతారో ఆ రకమైన సన్నివేశాలు కనబడుతున్నాయి. ఏంటి, దేనికి సంకేతం ఇవంతా? నిజంగా ఇది కేవలం ఒక ఫ్యాన్సీ అటెంప్ట్ గా మనం చూడాలా, లేకపోతే ఇందులో ఒక ఈ శాంతి భద్రతలను మరింత పరిపూర్ణంగా బాగు చేసే కార్యక్రమంగా చూడాలా? మనం మాట్లాడదాం. మనతో పాటు ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నమస్కారం అండి చంద్ర శ్రీనివాస్ గారు. ఏంటి ఇది సినిమా ఫక్కీలా కనబడతా ఉంది? నిజంగా సువేందు అధికారి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా, లేకపోతే ఒక ఫ్యాన్సీ అటెంప్ట్ ఏమన్నా చేస్తున్నారు? 100% చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఆశాంతం మమత గురించి తెలిసిన వ్యక్తి, మమత ఇదిలోనే పెరిగిన వ్యక్తి. ఆమెని ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో మొత్తం తెలుసు. ఆ పార్టీని విభేదించి బీజేపీలో చేరిన వ్యక్తి. ఆమెని గత ఎలక్షన్లో ఓడించారు, ఇప్పుడు ఎలక్షన్లో ఓడించారు. 2 చోట్ల గెలిచిన వ్యక్తి సువేందు అధికారి. కాబట్టి ఈయన ఫ్యాన్సీ అటెంప్ట్ కోసం ఏదో దేశం మొత్తం అటెన్షన్ వచ్చేది కాదు. ఇప్పుడు మీడియా అంతా ఏం జరుగుతుందంటే, ఈ దేశంలో ప్రమాదకరమైన పొలిటీషియన్ ఎవరు, బుల్డోజర్తో సమాధానం చెప్పే వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ అనుకుంటున్నారు. అతనికి మించి వచ్చి అధికారం 1 మంత్ కూడా కాల 15 రోజుల్లోనే 15 సంవత్సరాల నుంచి ఆగిపోయిన మెట్రో, కలకత్తా మెట్రోని దారిలోకి తీసుకొచ్చాడు. అంటే అర్థం చేసుకోండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమి వెస్ట్ బెంగాల్లో ఉండవు. ఆమె ఒప్పుకోలే మమతా బెనర్జీ. అంత నియంతృత్వంగా వ్యవహరించడం. టాటా వ్యక్తి మనందరి జీవితాల్లో ఒక కలిసిపోయారు. టాటా ఉప్పు కానించి మనం జీవితంలో టాటా మనం మర్చిపోలేదు. టాటా అంటే భారతీయ ఆత్మ. అటువంటి టాటా వాళ్ళు నానాకారులు పెట్టుకుంటామంటే నందిగ్రామంలో ఒప్పుకోలే ఆమె. చూడండి, అటువంటి వ్యక్తి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో దాదాపు 250 సొరంగాలు ఉన్నాయంట. వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి ఎంతమంది ఉగ్రవాదులు, ఎంతమంది చొరబాటుదారులు, ఎన్ని లక్షల మంది. ఇప్పుడు సామాజిక తనిఖీ, జనాభా లెక్కన తనిఖీ, ఓట్ల లెక్క తనిఖీ చేస్తే 90,000 మంది బయటపడ్డారు. అవును, 90,000 మంది, 90 లక్షల మంది అనుకుంటారు నాకు తెలిసి. అది సబ్జెక్ట్ కరెక్షన్ చూడాలి. ఏదైనా కానీ అంత 90 లక్షల మంది పట్టుబడ్డం అంటే దాంట్లో 50 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ దేశం గాలి పీల్చుకుంటా, ఈ నేల మీద ఉంటా, ఇక్కడ జీవిస్తా, హిందువులు భయాందోళన గురి చేసే వ్యక్తులు. జహంగీర్ అనే వ్యక్తి హిందూ అమ్మాయిలు చెరబట్టి అత్యాచారాలు చేశాడంట. నేను చెప్పింది వేదం. అటువంటి జహంగీర్ అనే వ్యక్తి మన ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిపోయి వణికిపోయి విత్డ్రా చేసేసుకున్నాడు. అక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి 140,000 ఓట్లతో గెలిచారంటే ఇన్నాళ్ళు ఏ విధంగా గెలుస్తున్నారు అర్థమైంది కదా. సరే, ఏదేమైనా కానీ నియంతృత్వం పనికిరాదు సార్. ప్రజాస్వామ్యం చివరికి బిఎస్ఎఫ్ వాళ్ళకి అక్కడ భూభాగం ఏమంటే ఇగినప్పుడు మొత్తం హ్యాండ్ ఓవర్ చేశారు. ఫస్ట్ సంతకం అదే పెట్టారు. 2 ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి చంపారండి. దాంట్లో కీలకమైన 3 ఆఫీసర్స్ని సస్పెండ్ చేశాడు. వాళ్ళ తల్లికి మోదీ గారు సీట్ ఇచ్చి గెలిపించారు సార్. ఒక ఇంట్లో పని చేసామని గెలిపించారు సార్. అది వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. బోర్డర్ లో కంచె వేసి ఏదైతే అంటే మమతా బెనర్జీని ఓడించి ఏదైతే వాళ్ళు మార్పు కావాలనుకున్నారో ఆ మార్పు మొదలైంది అని భావించాలా? డెఫినెట్ గా. ఇప్పుడు మీరు అన్నట్టు రామిరెడ్డిని మనం కడ్డారి మీద తీసుకెళ్తారు. సేమ్ ఆకాష్ సింగ్ అని హుబ్లీ డాన్, అతను పోలీసుల మీద కాల్పులు జరిపాడు 2022లో. అతను ఎవరు చేయలేని పరిస్థితులే. అటువంటి వ్యక్తిని మొత్తం బజార్లో చూస్తుండగానే తీసుకెళ్లిపోయారు. అంటే ఏంటి, అందరికి కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది అనేది. అదేవిధంగా లేడీ పోలీస్ ఆఫీసర్ ఒక అత్యాచారం గురైతే ఒక అమ్మాయిని, ఆ కేసు తృణమూల్ కాంగ్రెస్ నీరు కార్చదలుచుకుంటే ముఖ్యమంత్రి కూడా విభేదించి చేసిన ఆమెని 15 సంవత్సరాలు లూప్ లైన్ లో పెట్టారండి. ఆమెను తీసుకొచ్చి మొత్తం డిఐజీగా అపాయింట్ చేశాడు సువేందు అధికారి. అంటే ఆయనకు అన్ని తెలుసు, అరాచకాలు చేసిందో దానికి ఆ తప్పులకు మందేమి ఇవ్వాలా అన్ని తెలుసు ఆయనకి. అన్ని తెలుసు, ఎందుకంటే ఆ తప్పులు చూసిన వ్యక్తి కాబట్టి ఆ తప్పులకి ఏ మంది వేస్తే ఆ రోగం నివారణ అయితే ఆయనకి తెలుసు. అంతే కదండి. ఇప్పుడు ఉగ్రవాదులు సొరంగాల్లో దాక్కొని ఎన్కౌంటర్ కూడా ఆదేశాలు జారీ చేశాడు. దేశం విచ్ఛిన్నం చేయడానికి అది ఏ దేశం? ఇప్పుడు మన దేశంలో ఉంటా బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉగ్రవాద కార్యకలాపాలు మన దేశం విచ్ఛిన్నం చేయాలని చూస్తే
చూసి చూడట్టుగా ఊరుకున్నది మమతా బెనర్జీ. ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? నేను చాలా సింపుల్ గా ఉంటా, చేనేత చీరను కట్టుకుంటా, ఇస్త్రీ లేని చీరను కట్టుకుంటా, పాత కారులో తిరుగుతానంటే కాదు. అది జనం కోసం, జనం మెప్పు కోసం. మరి 15 సంవత్సరాల నుంచి చివరికి ఆమె సీఎం గా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఒక ఇంటికి వెళ్తే అది పెద్ద చర్చనీయాంశం ఉంది. ఆమె ఇంటికి అఖిలేష్ యాదవ్ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఆ ఇంట్లో పాత ఇల్లు, ఒక ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆవిడ ఇల్లు ఇలా ఉంది ఏంటి అని జనాల్లో ఒక సానుభూతి, అది కూడా చివరి క్రియేట్ చేశారు. కానీ అక్కడ ఆడపిల్లలకి భద్రత లేదు. హిందువుల్ని కాళీమాత ఉత్సవాలు చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలండి సార్. ఇది ఎక్కడ దేశం సార్? 100 కోట్ల మంది హిందువులకి ఈ దేశం 80% పాపులేషన్ ఉంటే, వెస్ట్ బెంగాల్ అంతా నియంతృత్వంగా ఉంటే, ఎక్కడో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతా ఉంటే ఇది ఎక్కడిది? బెదిరించి అత్యాచారాలు చేశారు సార్. ఇప్పటికైనా బీజేపీ వచ్చిన తర్వాత అమిత్ షా చెప్పి కొట్టాడు దెబ్బ. మోదీ గారు అమిత్ షా కలిపి ప్లాన్ చేసుకుని 46 సమావేశాలు పెట్టారు. అలా అనుకున్నారు ఏదో యమహా నగరి కలకత్తాపూర్ అని చెప్పి చూడాలని అందులో చిరంజీవి గారు సాంగ్ చూసాం. దాని యొక్క ఇదిని మనం చూసాం. అటువంటి దాంట్లో బోట్ వేసుకొని తిరుగుతుంటే ఏదో ఫ్యాషన్ పీరియడ్కి వచ్చాడు, ఏదో ప్రజలు కవర్ చేయడానికి వచ్చాడు మమత విమర్శించింది. ఏమైంది? 90% అబౌట్ పాపులేషన్స్ ఇచ్చారు సార్. వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ ఆనందమట్లో రాసిన పుట్టిన వ్యక్తి నేల సార్ అది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బీజేపీకి జవజీవనాలు నింపిన వ్యక్తి సార్, నడిచిన నేల సార్ అది. అటువంటి దాంట్లో నియంతృత్వం అరాచకం చేస్తే ప్రజలు ఓర్పుగా భరించారు. ఇప్పుడు ఓటు ద్వారా చైతన్యానికి ఒకప్పుడు అది కేంద్ర బిందువు లాంటి ప్రాంతం వెస్ట్ బెంగాల్. అవును, ఇవాళ ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమాలు రూపొందటానికి కావచ్చు, ఈ గీతాలు రచించడం కావచ్చు, అంటే ఎంత ఈ స్వతంత్ర స్ఫూర్తి వాళ్ళకు ఉంటే, కాంక్ష వాళ్ళకు ఉంటే వాళ్ళ గీతాలు రాయగలుగుతారు. ఆ రోజు 94 సంవత్సరాల వయసున్న వ్యక్తికి బ్రిటిష్ వాళ్ళ టైంలో లోపలికి కూడా పోయాడు వందే మాతరం గీత పాడి. 94 సంవత్సరాల వయసున్న బీజేపీ నమ్ముకున్న వ్యక్తికి కాళ్ళకి నమస్కారం పెట్టాడు మోదీ గారు. అది సంస్కారం. అదే నేను అలాంటి పశ్చిమ బెంగాల్ని చివరికి ఈ 30-40 ఏళ్లుగా ఇటు వామపక్షాలు అటు వామపక్షాల తర్వాత ఈ 15 నాశనం చేశాయి. మొత్తం కంప్లీట్ గా 15 సంవత్సరాలు నాశనం చేసి పెట్టాయి. కాబట్టి మొత్తానికి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ. హ్యాపీగా బజార్లో స్వేచ్ఛ స్వతంత్రాలతో వాళ్ళు తిరుగుతున్నారు సార్. అటువంటిది ఈ దేశం మొత్తం ఆసేతు హిమాచలం బీజేపీ విస్తరించింది. బీజేపీ ఉంటే ఒక రక్షణ అనే భావం ప్రజల్లో కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు చెప్పిన లాస్ట్ మాట అక్షర సత్యం. ఇవాళ అటు మమతా బెనర్జీకి ఇటు రాహుల్ గాంధీకి దేశ ప్రజలు చేతులెత్తి మొక్కాల. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్లనే బీజేపీ విలువ తెలిసింది. అసలు బీజేపీ ఉంటేనే మనకు రక్షణ అన్న ఒక భావన ప్రజలకు సేఫ్. మన భారతదేశం ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నా కానీ భారతదేశంలో పౌరులు గుండెల మీద చేసుకుని నిద్రపోగలుగుతారు అంటే అది కేవలం బీజేపీకే సాధ్యం అన్న భావన భారత ప్రజల్లో నాటుకుపోయింది. అదే ఇవాళ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలో అవడానికి కారణమైంది.